నిజంగానే అక్కడ అన్యాయం జరుగుతుంది. రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు. సుమారు 2000 ఎకరాలు రోడ్డు మీద పోతున్నది. వాళ్ళు నష్టపోతున్నారు. ఒక 2000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. వాళ్ళు రైతులు సంవత్సరాల తరబడి తాత ముత్తాతలు అందరూ వ్యవసాయం చేసుకుంటే బతికితే వాళ్ళు అట్లా వేస్తే కష్టం కదా. కాబట్టి అది రాజకీయ నాయకులకు లాభం అవుతుంది కానీ సామాన్య ప్రజలకు కాదు, నష్టమవుతుంది సామాన్య ప్రజలకు అని చెప్పి కొట్లాడడం జరిగింది. అది ప్రూవ్ చేయడం వల్ల వెనక్కి తగ్గి. సో ఈ రోజున ఒక శాసనసభగా ఎన్నికైన తర్వాత ఒక శాసనసభ్యుడిగా అలాంటి పరిస్థితులు ఎదురైతే ఇంకొక పార్టీ ఆ రకంగా ప్రవర్తిస్తే కనుక మీరు దాన్ని ఎదుర్కొంటారా? మీరు దాన్ని సమర్థిస్తారా? కదా తప్పై చేయను కాబట్టి ఎదుర్కొనేది ఏముంటుంది. మనం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాము, నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాము, గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి పేస్ట్ చేసి ప్రజల మీటింగ్ పెట్టి ఎట్లా మ్యాప్ పోతుంది, ఎట్లయితే బాగుంటుంది అనేది సర్వే చేయించి ప్రజల అభిప్రాయం మేరకు తయారు చేస్తాం. కానీ నాకు నీకు మీకు నాకు లాభం అయితే చాలు, మిగతా వాళ్ళందరూ ఎక్కడగా